రైట్ సార్. ఏంటి పెన్షన్దారులు ఈరోజు ముదుసర్లు పాపం వయసు మీద పడిన వాళ్ళు పెన్షన్ కోసం ఈరోజు పడిగాపులు ఎవరో చనిపోయిన సంఘటన కూడా జరిగింది. ఆ ఎండలకు భరించలేక అసలే అలర్ట్ చేస్తున్నారు, హీట్ వేవ్స్ వస్తున్నాయి అని చెప్పి. ఇలాంటి టైంలో ఆ పెన్షన్ల కోసం గంటల తరబడి పడిగాపులు. అలాగే బ్యాంకుకి వెళ్ళారు, క్యాష్ లేదు, బ్యాంక్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు ఇస్తాము అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తున్న నేపథ్యం. అసలు ఏం జరుగుతుంది, ఒక క్లారిటీ లేకుండా ఇబ్బందులు పెట్టడం ఈ రకంగా. అంటే ఎవరు తప్పు అని కాదు, ప్రభుత్వం ఏదో చేయాలనుకుంటున్నది చేస్తున్నది. దానికంటూ ఒక పద్ధతి ఉంటుంది అండి, ఒక క్రమ పద్ధతి లేకుండా ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు వైరల్ చేసి ఇదిగో పెన్షన్ వస్తుంది అంటే పాపం వీళ్ళు వెళ్ళి అక్కడ ఎండల్లో ఉండి సొమ్మసిలి పడిపోయి ప్రాణాలు కోల్పోయి. మొదటి విషయం వాళ్ళు చెప్పారు కదా, ఆఫీసులకు వచ్చి తీసుకోవాలి, వీళ్ళ దగ్గరికి వచ్చి ఇచ్చేది లేదన్నారు. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఒక ప్రకటన చేసింది, వృద్ధులు, కదలేని వాళ్ళు, వృద్ధులు కూడా అందరూ కాదు, చక్రాల కుర్చీలో ఉండే వృద్ధులు, కదలేని వాళ్ళు, వికలాంగులు, వీళ్ళకి మటుకు మేము ఇళ్ళ దగ్గర ఇస్తామన్నారు. ఇంకా తర్వాత దాంట్లో కొత్త ట్విస్టులు ఏమీ లేవు కదా. అంటే వాలంటీర్ల సమస్య మీద నిన్న కూడా మాట్లాడాం. దీన్ని ఒక పెద్ద టీకప్లో తుఫాన్ లాగా చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఒకటి ఉంది. వాలంటీర్లు ఈ పరిస్థితికి రావడానికి ఒకటేమో అధికార పార్టీ చేసినటువంటి వాళ్ళ రాజకీయ వ్యూహాలు ఒకటైతే, వాళ్ళని ఏదో శత్రువులుగా చేసినటువంటి యువతల తెలుగుదేశం, ముఖ్యంగా జనసేన, వీళ్ళు ఈ రెండు కారణాల వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. ఇక్కడ అడకత్తెరలో చిక్కుకుపోయిన వాళ్ళు ఎవరంటే అసహాయులైనటువంటి పెన్షనర్లు. ఇప్పుడు కావాలని మీరు డబ్బులు పెట్టలేదు, 31వ తారీఖు ఉత్తర్వు ఇస్తే మీరు అంతకుముందు అప్పటి వరకు ఉన్నదానికి ఏమైంది, ఇట్లా ప్రశ్నలు వేస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని ఒక వివాదాస్పదమైన అంశం చేసి ఉండకూడదు. పెన్షన్లు ఇచ్చిన తర్వాత చేస్తే ఇబ్బంది లేదు, ఫలానా వాళ్ళకు వరకు ఇవ్వాలని ఇప్పుడు ఇచ్చిన హామీ అప్పుడే ఇచ్చినా ఇలాంటిది వచ్చేది కాదు. మూడోది, ఖచ్చితంగా అనేక చోట్ల వృద్ధులు వీళ్ళందరూ ధర్నాలు చేశారు, నిన్న కూడా చేశారు, వాళ్ళకి ఆందోళనగా ఉంది. పైగా ఎన్నికలు వచ్చి ఎన్నికల సంఘం అది ఇది డబ్బులు లేవంటే ఎవరు బాధ్యత తీసుకోరని. అవును, ఇప్పుడు ప్రభుత్వం లేదు అనే ఒక మాట వాళ్ళని చాలా భయపెడుతుంది. ప్రభుత్వాధినేతలు మాకు పెన్షన్ ఇస్తున్నారు, ప్రభుత్వం కాకుండా వేరే ఎవరో కమిషనో ఇంకొకరు అంటే మేము ఎవరికి చెప్పుకోవాలి అనే ఒక ఆందోళన ఇక్కడ ఉత్పన్నమవుతుంది. దీని మీద పూర్తి సంతృప్తికరమైన ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికే ఉంటుంది. అంతకంటే ఇంకా ఎవరైనా కానీ చేయగలిగింది ఎన్నికల సంఘమే దాన్ని వాళ్ళు సెట్ చేయాలి. రెండవది, దీన్ని ఎవరు కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళను భయపెట్టడం కానీ, లేకపోతే వాళ్ళని ఏదో ఒక ప్రచారాస్త్రాలుగా వాడుకోవటం కానీ మంచిది కాదు. ఓకే, ఇంకా వస్తారండి వృద్ధులు అన్న తర్వాత, ఇప్పుడని కాదు, ఎప్పుడు మీడియాకు పెన్షన్ కార్యాలయాల దగ్గర తీసే ఫోటోలు ఎప్పుడు అవి చాలా మానవీయంగా బాధాకరంగా ఉండేది. ఇళ్ళకెళ్ళి ఇవ్వడం మొదలు పెట్టాక ఆ పరిస్థితి, అవును, అది పరిస్థితి ఎంత హృదయ విదారకంగా ఉందంటే పాపం ఒక్కరు కూడా కాదు. మరి సంతకం పెట్టకపోతే ఇవ్వరు, ఆధార్ కార్డులు అవన్నీ చూపించాలి. వీల్ చైర్స్లో వాళ్ళు లేరనుకోండి, వీల్ చైర్స్లో ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు. ఎందుకు ఆలస్యం అయితే ఏమవుతుందో భయం అండి. ఒక 1000 రూపాయలు, ఒక 3000 అంటే జీవన భృతి, వాళ్ళ జీవితమే అది. పైన ఉన్న వాళ్లకు లేదా 3000 లెక్కే ఉందండి అని అనుకునే వాళ్ళకు మనం ఏం చెప్పలేం. కానీ అది కూడా తలకిందులు అయితే ఎట్లా అని వాళ్ళు చాలా ఆందోళన చెందుతారు. ఇంత ఆందోళనకు వాళ్ళని గురి చేయడం అనేది చాలా అమానుషమైనటువంటి పని. దీని తీవ్రత అర్థమైంది కాబట్టే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఫోన్ చేశాడు, లేఖలు రాశారు. ఇప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీ దీని బాధ్యత కాదు అని కొంచెం దీంట్లో జాగ్రత్తగా ముందే ఆలోచించుంటే ఈ పరిస్థితి కూడా వచ్చి ఉండేది కాదు. ఇప్పటికైనా సెట్ చేయాలి, వాళ్ళ మొత్తం ఏదో తెలుసుకొని. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా మేమంతా సిద్ధం సభలో చెప్తున్నాడు, దాని పెన్షన్ లాగేసిన పాపం చంద్రబాబు నాయుడుది, వాళ్ళందరూ ఇలా చేశారు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఇంకొక వైపుని చూస్తే పేరుని నాని ఆడియో లీక్ అని ఒకటి, దాంట్లో ఏముంది, మీరు అందరూ కూడా అక్కడికి తీసుకుపోండి, వాళ్ళకి పెన్షన్ వచ్చేట్టుగా చేయండి అని ఉంది. నిజంగా దాంట్లో నిజంగా తప్పే ఉంది. అది పేరుని నాని కాదు, వర్మ చేసినా కానీ ఖర్చులు కావాలంటే మనం పెట్టుకుందాం, మీరు అక్కడికి తీసుకుపోయి వాళ్ళతో పెన్షన్ ఇప్పించండి అని ఉంది దాంట్లో. అంటే ఇక్కడ ఒకరి మీద ఒకరు ఆరోపణ, ప్రతిదీ రాజకీయం చేయడం అంతే. ఇప్పుడు ఎవరైనా చేయొచ్చు ఆ పని. మీకు మొన్న కూడా చెప్పా, వాలంటీర్లు వైసీపీ గుత్త సొమ్ముగా మారిపోతుంటే రెండో వాళ్ళు అలా ఉండాల్సిన అవసరం లేదు, మాకు కూడా ఉందని వాళ్ళు రంగంలోకి వచ్చి ఉండొచ్చు. మా డబ్బులు కూడా మా ప్రజాధనంతోనే మీకు ఇస్తున్నామని అలా జరగలేదు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో అలా డివిజన్ వచ్చింది. ఎన్నికలప్పుడు ప్రభుత్వం పక్కకు తప్పుకుంది. ఇప్పుడు జగన్ కూడా ఆరోపణ చేస్తున్నాడు,
అలాగే వాళ్ళ తాత ఎవరో చనిపోయాడని దాని మీద మనస్తాపం వెలిబుచ్చుతో ఆయన ఒక ట్వీట్ ఏదో కూడా పెట్టారు. సో ఇది పరిస్థితి వచ్చి రానిచ్చి ఉండకూడదు. ఓకే, పార్టీలు ఎంతైనా కొట్టుకోవచ్చండి, ప్రజలు సఫర్ కాకూడదు. అందులో కూడా బాధితులు స్త్రీ బాల వృద్ధులు అంటాం కదా మనము, వాళ్ళు దానికి ఇబ్బంది పడకుండా చూడాలి. కానీ అది జరగలేదు ఇక్కడ. అవును, అక్కడ పరిస్థితి చేయదాటిపోయింది. ఇంకా ఇప్పుడు దాన్ని ఎవరు చక్కదిద్దలేరు. అవును. సరే ఏంటి కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే రోజు రోజుకి పుంజుకుంటున్నదా లేకపోతే వైఎస్ఆర్సీపీకి టార్గెట్గానే